డెవలప్మెంట్ ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన రాష్ట్రంలో ఉన్న 173 మరో 25 ఎమ్మెల్యేలు ఎంపీలకి డెవలప్మెంట్ ఛాలెంజ్ అనేది రాజకీయ పరిశోధనా కేంద్రం మీకు ఇస్తున్నటువంటి విషయం. డెవలప్మెంట్ ఛాలెంజ్ అనే దాన్ని 3 రకాలుగా మేము ముందు పెట్టడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది 10,000 కోట్ల రూపాయల సంపదని ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ షబాష్ అనే విధంగా 3 నెలల్లో రప్పించగలగడం. రెండవది 25 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కటే ఉపాధి అవకాశం ప్రభుత్వ ఖజానా నుండి డబ్బును ఉపయోగించకుండా ఇవ్వగలగడం. మూడవది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 1,00,000 కోట్ల రూపాయల సంపదను 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సంపాదన సృష్టించగలగడం అనేది డెవలప్మెంట్ ఛాలెంజ్గా 175 మంది ప్లస్ 25 మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయ పరిశోధనా కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ ఛాలెంజ్ని మీరు స్వీకరించండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించండి, మేము పూర్తిగా సహకరిస్తాం. లేదా మాకు సహకరించండి, మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ డెవలప్మెంట్ ఛాలెంజ్ని అప్లై చేస్తాం. సమాజాన్ని గెలిపించడానికి రాజకీయ పరిశోధనా కేంద్రం చేసే పరిశోధనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడానికి రాజకీయ పరిశోధనా కేంద్రం సిద్ధంగా ఉంది. డెవలప్మెంట్ అనేది 4 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది ప్రపంచ గమనాన్ని వదిలేసి పనిచేయడం, రెండవది ప్రపంచ గమనంతో కలిసి పనిచేయడం, మూడవది ప్రపంచ గమనాన్నే మార్చేయగలగడం, నాలుగవది భవిష్యత్ అభివృద్ధిని ఆలోచించి పనిచేయడం. ఈ 4 మొదటి 2లోనే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు రాజకీయాలు ప్రజలు పనిచేయడం జరుగుతుంది. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కడో చోట నుంచి ఇన్నోవేటివ్ సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇన్నోవేషన్ రాజకీయ పరిశోధనా కేంద్రం చేసిన డెవలప్మెంట్ మేనిఫెస్టో డెవలప్మెంట్ అనే విషయం. డెవలప్మెంట్ ఛాలెంజ్లో మేము ఇచ్చే 3 విషయాలు: ఒకటి, 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 3 నెలల్లో ప్రజలందరూ సభాష్ అనే విధంగా తీసుకొచ్చివ్వడం. 2, 25 లక్షల మందికి ఉపాధి కల్పించడం, ఒక్కటే ఉపాధి అవకాశాన్ని కల్పించడం. మూడవది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయల సంపాదన సృష్టించడం. ఈ 3 విషయాల్ని మీకు చెప్పడం జరిగింది. మీలో, మీ పార్టీలో లేదా మీ పార్టీల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఈ 3 విషయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదే మీకు ఇస్తున్నటువంటి డెవలప్మెంట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్కి కట్టుబడి మీ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించండి. ఈ ఛాలెంజ్కి కట్టుబడి ఉన్నాం. రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగించుకోండి. ఈ విషయాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ రాజపూడి రాజకీయ పరిశోధనా కేంద్రం. అందరికీ నమస్కారం.